జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆచితూచి వ్యవహరిస్తుంటారు. రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకున్నారంటే దాన్ని అమలు చేసే తీరుతారు. అంతేకాదు తాను నమ్మిన స్ట్రాటజీల కోసం తనపై ఎన్ని విమర్శలు ఎదురైనా ధైర్యంగా ముందుకు వెళ్లడం ఆయన స్టైల్. ఇలా తనదైన కాన్ఫిడెన్స్ తో మొన్నటి ఎన్నికల్లో ముందుకెళ్లిన పవన్ 100% స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీగా జనసేనను దేశంలో నిలిపారు. ఇలాంటి పవన్ కళ్యాణ్ తాజాగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని హరిప్రసాద్ కు కేటాయించడం పార్టీలో చర్చనీయాంశమైంది. దీంతో ఎవరి హరిప్రసాద్ అంటూ ఆయన గురించి గూగుల్ చేయడం కనిపించింది. మరి ఎవరి హరిప్రసాద్, ఏంటి ఆయన ప్రత్యేకత తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చూసేయండి. పిడుగు హరిప్రసాద్. ఈ పేరు నిజంగా కొంతమంది ఆశావహులకు పిడుగు లాంటిదే. ఎందుకంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ నుండి సీనియర్ నేత సి రామచంద్రయ్యకు, జనసేన నుండి హరిప్రసాద్ కు కేటాయించారు. దీంతో రామచంద్రయ్య వైసీపీ నుండి టీడీపీలో జాయిన్ అయినప్పుడే చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. మరొక సీటు ఇంకొక నేత ఇక్బాల్ కు కేటాయిస్తారని అందరూ భావించారు. కానీ సడన్ గా జనసేనాని సీన్ లోకి ఎంటర్ అయి ఆ సీటును జనసేనకు, అందున తనకు రాజకీయ కార్యదర్శిగా ఉన్న హరిప్రసాద్ కు కేటాయించారు. దీంతో పార్టీలోనూ బయట పవన్ నిర్ణయం చర్చనీయాంశమైంది. మొన్నటి ఎన్నికల్లో గెలిచే అవకాశాలున్న చోట మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేసుకుని అభిమానులు, పార్టీ నేతలు ఆశించిన వాటికంటే తక్కువ సీట్లలో పోటీ చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీలు, ఇతర నామినేటెడ్ పదవులు తమకు వస్తాయని జనసేన నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సడన్ గా హరిప్రసాద్ పేరు తెరపైకి రావడంతో ఒకరిద్దరు నేతలు షాక్ కు గురైన మెజారిటీ నేతలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక తనపై నమ్మకం ఉంచిన అధినేతకు హరిప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. పెద్దల సభలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. నాకు ఈ బాధ్యతలు అప్పగించిన జనసేన అధినేత, డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నా పేరు ప్రతిపాదించగానే పెద్ద మనసుతో అంగీకరించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, తెలుగుదేశం నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంతకాలం నాకు పార్టీలో వెన్నుదన్నుగా నిలిచిన మా నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, ప్రేమాభిమానాలు చూపిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ఎమ్మెల్సీ బాధ్యత నా మీద మరింత బరువు బాధ్యతలను పెంచింది. మీ అందరికీ తెలుసు, నేను మీడియా రంగం నుంచి ఇక్కడి వరకు వచ్చాను. ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారనేది నాకు ఎంతో కొంత అవగాహన ఉంది. పాత్రికేయుడిగా పరోక్షంగా ఆ సమస్యల పరిష్కారం చేయడానికి ఎన్నాళ్ళు కృషి చేశాను. ఇప్పుడు ప్రత్యక్షంగా సేవ చేయడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాను. నా వంతు ప్రజలకి మేలు చేయడానికి శక్తి వంచన లేకుండా నా ప్రయత్నం నేను జరుపుతాను. అదేవిధంగా జనసేన పార్టీ పురోభివృద్ధికి, ప్రతి ఒక్క కార్యకర్తను పార్టీని రీచ్ అవుట్ చేయడానికి నా వంతుకు నేను కృషి చేస్తాను. ఇంతకాలం నాతో పాటు పనిచేసిన నా పాత్రికేయ సహోదరులందరికీ, మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నమస్కారం. అయితే చాలా మంది ఎవరి హరిప్రసాద్, పవన్ కళ్యాణ్ ఆయనకే ఎందుకంత ప్రయారిటీ ఇచ్చారని ఆరా తీశారు. జనసేనలో ఉన్న దాదాపు అందరి లీడర్లకు హరిప్రసాద్ సుపరిచితులే. పవన్ కు పొలిటికల్ సెక్రటరీగా ఉన్న హరిప్రసాద్ దశాబ్ద కాలం పైగా పవన్ వెన్నంటే నడిచారు. ఓటమి భారంలో ఉన్నప్పుడు పవన్ వెంట ఉన్న అతి తక్కువ మంది వ్యక్తుల్లో హరిప్రసాద్ ఒకరు. పవన్ వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై చేసిన ప్రతి కార్యక్రమంలోనూ అధినేత ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పక పాటించారు హరిప్రసాద్. జర్నలిజంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన వైసీపీ పాలనా పరంగా చేస్తున్న తప్పులపై ఎప్పటికప్పుడు పవన్ కు విశదీకరించేవారు. జనసేనను బలోపేతం చేసేందుకు పవన్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని అమలు చేస్తూ తన దృష్టికి వచ్చిన లోటుపాట్లను పవన్ దృష్టికి తీసుకువెళ్లేవారు. పవన్ ను పోలీసులు ఇబ్బంది పెట్టినప్పుడు పార్టీ ఆఫీసులపైన, నేతలపైన, వ్యక్తిగతంగా తనపైన వైసీపీ పెద్దలు నిఘా పెట్టినప్పుడు ఆయన భయపడలేదు. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియని గందరగోళ పరిస్థితుల్లోనూ హరిప్రసాద్ పవన్ ను వీడలేదు. అసలు ఆ ఆలోచనే దగ్గరకు రానియలేదు. అంతేకాదు జర్నలిజంలో నిజాయితీగా పనిచేస్తూ ఈ తరం జర్నలిస్టులకు ఆయన ఆదర్శంగా నిలిచారు. ఇందుకు ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఆయన సమర్పించిన అఫిడవిట్టే నిదర్శనం. దీంతో అటు పార్టీ నేతలు, క్యాడర్ మనసు దోచుకున్న హరిప్రసాద్
అంతకు మించి పవన్ కు సన్నిహితుడయ్యారు. వెరసి తాను కూడా ఊహించని విధంగా పెద్దల సభకు ఎంపికయ్యారు. మొత్తంగా తనను, తన పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరగబోదన్న సంకేతాలను పవన్ కళ్యాణ్ హరిప్రసాద్ ఎంపిక ద్వారా పంపారు. అంతేకాదు, చాలా కాలం పాటు పార్టీ కోసం పనిచేసి పదవులు దక్కలేదన్న దుగ్ధతో జనసేనపై బురద జల్లే వారికి కూడా హరిప్రసాద్ ను చూపించి రివర్స్ పంచ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. నీతి, నిజాయితీ, నిబద్ధత ఈ మూడు ఉన్న వ్యక్తులకు మంచి భవిష్యత్తుంటుందని, స్వార్థపూరిత వ్యక్తులకు తన వద్ద స్థానం ఉండబోదన్న పరోక్ష సంకేతాలను సైతం పంపారు పవన్ కళ్యాణ్. అందుకే ఇప్పుడు హరిప్రసాద్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ మనసు దోచుకున్నారంటే మీరు గొప్పోళ్లు కాబట్టే సార్ అంటూ ప్రశంసలు సైతం కురుస్తున్నాయి. ఇక్కడ కొసమెరుపేంటంటే పదవి రాకముందు ఎలా ఉన్నారో, పార్టీ పవర్లోకి రాకముందు ఎలా పనిచేశారో హరిప్రసాద్ ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. పదవి వచ్చిందన్న గర్వం ఆయనలో లేదు. పవర్లో ఉన్నామన్న అహంకారం ఆయనలో కనబడలేదు. అదే చిరునవ్వుతో అందరికీ మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు హరిప్రసాద్. ఎందుకంటే పవన్ తనకు ఇచ్చింది పదవి కాదు, బాధ్యత అని ఆయనకు బాగా తెలుసు కాబట్టి.